కార్పొరేట్స్ తీసుకున్న హాస్పిటల్స్, ఎన్ఆర్ఐ తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి, కార్పొరేట్ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తే వైద్యం ప్రజలకి అందుబాటులో ఉండదు, పేదవాడికి న్యాయం జరగదు, పేదవాడికి వైద్యం అందదు అని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప సంకల్పంతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు వారి కూటమికి కార్పొరేట్ పీపుల్కి కట్టబెట్టుకుంటూ ఈరోజు జీవో తీసుకొచ్చిందంటున్న విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇన్ని కోట్ల మంది సంతకాల రూపంలో వాళ్ళ వ్యతిరేకతను తెలియజేశారు. ఇది కూటమి ప్రభుత్వం దీని మీద మూల్యం చెల్లించుకోక తప్పదు. అభివృద్ధి విషయంలోకి వచ్చేసరికి కూడా మనం ఈ మెడికల్ కాలేజీలకి 6,000 రూపాయలు ఖర్చు పెడితే 17 ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలకి అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. మిగతా కాలేజీలో అడ్మిషన్ చేయాలంటే వర్క్ కంప్లీట్ అంటే 5-6 వేల కోట్ల రూపాయలు సరిపోతూ ఉంది. వీటి మీద 5-6 వేల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా మేము ₹1 కోటి ఖర్చు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తాం, అద్భుతంగా చేస్తామని చెప్పేసి గతంలో ప్రజలను మోసం చేసినటువంటి విధానం 2014 నుంచి 2019 వరకు గ్రాఫిక్స్ రూపంలో ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రకారంగా మళ్ళీ ప్రభుత్వం కోల్పోయారు. ఇప్పుడు అదే తీరుగా ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పడానికి ఉదాహరణ ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు తీసుకోండి, ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేస్తూ ఉన్నారా? అవన్నీ వదిలేసేసి కార్పొరేట్ పీపుల్ కోసం మళ్ళీ 16,000 ఎకరాలు రాజధాని ఎక్స్టెన్షన్ కంటే రాజధానిలో రైతుల మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఈరోజు మీరు చూడండి.